దీని పేరు వచ్చేసి ఎమరాల్డ్ బిగామ్స్. దీని కాస్ట్ వచ్చి 1.5 lakhs. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. నేను మిస్ షాబ్ని. హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ ఫెస్టివల్ అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ నర్సరీ మేళా. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీంట్లో ఎటువంటి చెట్లను తీసుకొచ్చారు, అండ్ ఎవ్రీ ఇయర్ ఇది చాలా గ్రాండ్గా స్టార్ట్ అయిపోతుంటుంది. 10 days to 15 days వరకు ఉండబోతుంది. సో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందాం, పదండి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీవీ మార్ట్ ప్రస్తుతం పచ్చని హరితవనంగా మారిపోయింది. ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 19వ గ్రాండ్ నర్సరీ మేళా ఖైరతాబాద్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. నగరవాసులకు కనువిందు చేసేలా ఏర్పాటు చేసిన ఈ మేళా రంగురంగుల పూల మొక్కలు మరియు అరుదైన వృక్ష జాతులతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన నర్సరీ నిర్వాహకులు ఇక్కడ తమ అద్భుతమైన సేకరణను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లభించే వివిధ రకాల గులాబీలు, మల్లెలు, విదేశీ పూల మొక్కలు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదయం నుంచే నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఈ హరిత జాతరకు తరలివస్తున్నారు. ఈ నర్సరీ మేళా జనవరి 22న మొదలై జనవరి 26తో ముగియనుంది. ఈ మేళాలో కేవలం పూల మొక్కలే కాకుండా వేల రూపాయల విలువ చేసే బోన్సాయి చెట్లు, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే పండ్ల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటి లోపల అలంకరించుకునే ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ను ఎక్కువగా ఇచ్చే మొక్కల పట్ల యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఔషధ గుణాలు కలిగిన తులసి, కలబంద, వాము వంటి మొక్కల కొనుగోలుకు గృహిణులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గార్డెనింగ్కు అవసరమైన కుండీలు, ఎరువులు, సేంద్రియ మట్టి, ఆధునిక పరికరాలు కూడా ఇక్కడ ఒకే చోట లభిస్తున్నాయని, ఇవి తమకెంతో ఉపయోగకరంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. అన్ని బొమ్మలు, గార్డెన్ లో పెట్టుకోవాల్సిన బొమ్మలు, మొక్కలన్నీ చాలా బాగున్నాయి. 15 years. ఎటువంటి మొక్కలు వేస్తూ ఉంటారు? అన్ని హైబిస్కస్, క్రీపర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మామూలుగా మల్లెలు, చామంతులు అన్నీ వేస్తుంటాను. ఎలా అనిపిస్తుంది మేళా? ఎన్ని వెరైటీస్? బాగుంది. ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు కమ్. మేళా నుండి ఏం తీసుకెళ్తారు? ఈసారి ఏం తీసుకెళ్తాం, యూజువల్గా తీసుకెళ్తాము. బట్ ఈ ఫరీదాబాద్ నుంచి ఏదో బొమ్మలు పెట్టాడు, గార్డెన్ బొమ్మలు చాలా బాగున్నాయి అవి. సార్ వెరీ నైస్. It's very good, very, very happy to see so many plants and flowers and so many beautiful indoor plants and my God, lovely flowers. We have purchased quite a few things. Yeah, so it was very beautiful plants. Beautiful plants and something nice things to keep. Those small little things also we bought. But the And decoration of In Hyderabad, we don't have much places to this planting, right? No. There's so many nurseries, definitely, but of course not this much of collection. parks are there then- to exhibit the and flowers not so well. many collections. Yeah. Okay, the collections are really beautiful, especially those chamantis. They were from Kakinada. Yeah, very beautiful. More colors in that. I know. And you know, I like some unusual plants. They're rare The bombat. Bombax. Bombax. That was the first time I'm seeing. And the bonsais are beautiful and different varieties of adenium. Very nice. Lovely. కన్సిక్యూటివ్ 4th టైం నేను రావడం. ప్రతిసారి అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఈసారి కానీ ఈసారి కలెక్షన్ బాగుంది. ఈ ఫ్లవర్స్ అయితే నేను రెగ్యులర్, ఇది ఓన్లీ 2 months ఉంటాయి కానీ స్టిల్ 2 months కోసం చూడడానికి తీసుకోవచ్చు. ఎంత పడిందండి? ఇది 500కి 2 pieces అండి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఎలా అనిపిస్తుంది ప్రైసెస్? కొంచెం స్లైట్లీ హై ఉన్నాయి కానీ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఈసారి మనకు ఫ్లవర్ రేంజ్, ఇరిడియమ్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 షాప్స్ ఇరిడియమ్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. ఇది 500 rupees. ఎలా అనిపిస్తుంది నర్సరీ మేళా? బాగానుంది, మంచిగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం రావడము. మా బాబు ఎప్పుడు వస్తాడు, ఒకసారి రావాలని చూస్తే చాలా బాగున్నాయి. ఏమేమి మొక్కలు తీసుకున్నారు? మేము ఎక్కువ తీసుకెళ్ళాలి, సీడ్స్ తీసుకున్నాం, ఎరువులు తీసుకున్నాం, చెట్లకి చెట్లు పెంచుతాం స్లాబ్ పైన. ఏమేమి చెట్లు వేసినారు? బెండకాయ, వంకాయ, టమాటా, జామ చెట్టు, సపోటా, నిమ్మకాయ, చాలా దొండకాయ, పాలకూర, బయట కొంటలేరు, గంగోయిల కూర, ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. స్లాబ్ పైన పెట్టింది మా అబ్బాయి.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో ప్లాస్టిక్ రహిత జీవనంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. పెరుగుతున్న కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని నిర్వాహకులు సందేశాన్ని ఇస్తున్నారు. పిల్లలకు ప్రకృతి పట్ల మక్కువ పెంచేలా విజ్ఞానాత్మక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే నాణ్యమైన మొక్కలు దొరుకుతుండటంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ జంగిలిగా మారుతున్న హైదరాబాద్ నగరంలో ఇలాంటి నర్సరీ మేళాలు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందిస్తాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ 19వ గ్రాండ్ నర్సరీ మేళా నగరానికి సరికొత్త హరిత శోభను అద్దింది. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను ఎలా పెంచాలి అనే అంశంపై నిపుణులు సందర్శకులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నామన్నారు. ఈసారి అమ్మకాలు కూడా బాగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నర్సరీ మేళా గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆర్గనైజర్ ఖలీద్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ నర్సరీ మేళా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ ఆర్గనైజర్గా మీరు ఈ నర్సరీ మేళా చూడటం ఎలా అనిపిస్తోంది అండ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు అహ్మద్. నేను ఇది షో 2015 నుంచి చేస్తున్నాను. ఇప్పుడు వరకు పీపుల్ ప్లాజాలో చేసేది, ఇప్పుడు హెచ్ఎండిఏ గ్రౌండ్ ఐమాక్స్ పక్కన చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పార్కింగ్ అంతా లేదు, ఇక్కడ పార్కింగ్ ఉంది, ఇంకా ఫ్లోరింగ్ ఉంది, దానికోసం ఇక్కడ చేస్తున్నాను. ఈ టైం మనకి మోర్ దెన్ 90 స్టాల్స్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేశారు. ఫర్ మన హర్యానా నుంచి, కాలింపంగ్ నుంచి, ఇంకా పూణే నుంచి, బెంగళూరు నుంచి, వేరే వేరే ఆంధ్ర నుంచి, అక్కడ నుంచి మొత్తం పెద్ద పెద్ద స్టాల్స్ వచ్చారు. ఇంకా మన నర్సరీలో 5 days నర్సరీ షో ఇది 22nd నుంచి 26th జనవరి వరకు ఉంటుంది. మండే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ ఎక్స్పో. ఇంకా మన దగ్గర ఇండోర్, అవుట్డోర్, సెమీ షేడెడ్, ఇంకా గార్డెనింగ్ కిచెన్, అది మొత్తం వెరైటీస్ ప్లాంట్స్ ఉంటుంది. ఇంకా పాట్స్ అంటే సెరమిక్ పాట్స్, ఇండోర్ పాట్, అవుట్డోర్ పాట్స్, పెద్ద పాట్స్ కావాలంటే పెద్ద పాట్, టెర్రస్ మీద పెట్టాలంటే అది పాట్స్, మొత్తం పాట్స్ మన దగ్గర దొరుకుతుంది. మొత్తం గార్డెనింగ్ టూల్స్ ఏమైనా ఉంటే మన దగ్గర మొత్తం దొరుకుతుంది. ఈసారి స్పెషల్గా ప్లాన్స్ ఏం తీసుకొచ్చారు పబ్లిక్ కోసం? చూస్తేనే మన గణపతి గార్డెన్స్ అని ఉన్నారు, అది చామంతి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు తీసుకువస్తారు వాళ్ళు, కంప్లీట్లీ ఫ్లవరింగ్లో ఉంటుంది. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ పూణే నుంచి వచ్చింది, అది కంప్లీట్లీ 0 షేడ్లో ఉంటుంది. అది ప్లాంట్స్ కంప్లీట్లీ ఆక్సిజన్ ప్లాంట్స్, అది వాళ్ళు కూడా వచ్చారు. ఆ ప్రకారం ఇట్లా చూస్తే మనకి బోగన్విలా, మల్టీవల్ బోగన్విలా ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉంది మేడం. మీరు చూస్తే మోర్ దెన్ 1000 వెరైటీస్ ఉంది మన దగ్గర. చూస్తే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అది. అంటే హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు ఈ ఫెస్టివల్. నర్సరీ మేళా అంటే ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్. చెట్లు ప్రేమిస్తూ ఉంటారు, చెట్లని ఎంతోగా ఆప్యాయిస్తుంటారు, వాళ్ళని పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి చెట్లని హైదరాబాద్లో పెంచుకోవడం అనేది చాలా కష్టం, ప్లేస్ లేకపోవటం వల్ల. సో వాళ్ళ కోసం, హైదరాబాద్ వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా పురుగులు పట్టకుండా లేదా అవి కూడా ఉన్నాయా? పెస్టిసైడ్స్ కూడా పెస్టిసైడ్ షాప్స్ కూడా ఉంది మేడం. వాళ్ళు మీకు గైడెన్స్ కూడా ఇస్తారు మేడం, మీరు ఎట్లా పెట్టాలా, ఎట్లా వేయాలా, అది మొత్తం గైడ్ లైన్స్ ఇస్తారు మేడం. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మనకి అంత స్పేస్ లేదు, ఫ్లాట్స్ ఉంది, 90% మనకి ఫ్లాట్సే ఉంది మేడం హైదరాబాద్లో. బాల్కనీ గార్డెన్ లాగా వాళ్ళు పెడుతున్నారు. అది ఒక చెట్టు కూడా తీసుకుపోతే మీరు వాళ్ళకి అడిగితే ఎట్లా మెయింటైన్ చేయాలా అంటే వాళ్ళు కంప్లీట్లీ మీకు గైడెన్స్ ఇస్తారు మేడం. ఫార్మర్స్ ఉన్నారండి ఈసారి? ఫార్మర్స్ అంత ఫార్మర్ లేదు మేడం ఈ టైం, ఎందుకంటే ఇది మొత్తం నర్సరీ మేళా, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో. అగ్రికల్చర్ది అంత రాలేదు మేడం, పెద్ద పెద్ద నర్సరీస్ వాళ్ళు ఉంటారు, అది హార్టికల్చర్ రిలేటెడ్ రాలేదు మేడం ఈసారి. ఎందుకంటే గ్రౌండ్ కొంచెం చిన్న ఉంది మేడం, దానికోసమే అంత స్పేస్ లేదు అని తీసుకురాలేదు మేడం. 22 to 26 వరకు అంగరంగ వైభవంగా నర్సరీ మేళా అయితే ఉండబోతోంది. హైదరాబాద్ వాసులకి ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ 5 daysతో పాటు 5 daysలో మనకి నర్సరీ మేళాలో మనకి వెరైటీ అండ్ 1000 వెరైటీ ఆఫ్ చెట్లను అయితే ఇక్కడ ఉండబోతున్నాయి. హైదరాబాద్ వాసులకి ప్లేస్ ఉండకపోవటం, బాల్కనీలో ఎంత చిన్న ప్లేస్లో అయినా కూడా చెట్లు పెంచుకునే అవకాశాలతో పాటు ఇక్కడ వాళ్ళకి తగిన గైడెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని అంటున్నారు. హాయ్ అండి, నా పేరు అన్నపూర్ణ. ముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను, మనది వచ్చేసి కాన్సెప్ట్ ఒక్కటేనండి. ఇవాళ ఈ రోజుల్లో పొల్యూషన్కి అనుగుణంగా మనం ఎంతవరకు హెల్త్ కేరింగ్ తీసుకోవాలనే దాని మీద మేము ఈ న్యాచురల్ హెర్బ్స్, తర్వాత ప్రోటీన్ ఫుడ్స్, న్యాచురల్గా మన అమ్మమ్మ వాళ్ళు ఒక్క హాస్పిటల్ కూడా లేకుండా వాళ్ళ జీవిత విధానాన్ని గడిపితే మనం నిద్ర లేచిన దగ్గర నుండి మందుల షాపు, హాస్పిటల్తోనే మనకి సన్నిహిత సంబంధం ఎక్కువగా ఉంటుంది. అవి లేకుండా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, వాడే వస్తువులు మంచిగా సెలెక్టెడ్గా తీసుకోవాలి.
ప్రకృతి ఏమిచ్చింది, దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, దాన్ని కెమికల్ వైజ్గా మనం ఎంత దోహదం చేస్తున్నాము. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి కెమికల్ వాడటం రియాలిటీ లేకుండా పోయింది. ఫుడ్లో కానీ, పౌడర్స్లో కానీ, మనం వాడే విధానంలో కానీ, వస్తువుల యొక్క అంత కల్తీ లోకంలో ఉన్నటువంటి రియల్గా మేము ఇది మీకు అందించడానికే మేము ముందుకు వస్తున్నామండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మా ప్రోడక్ట్ కొని ఇక్కడ సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్, పెయిన్ ఆయిల్, పౌడర్స్, న్యాచురల్ పౌడర్స్, తర్వాత న్యాచురల్ ఇంగ్రీడియంట్తో చేసినటువంటి ఆయుర్వేద మందులు మా దగ్గర దొరుకుతాయండి. మా కార్డు, మా నంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు వీలుంటే ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుందండి, అనుగోల్డ్.com, మీరు వచ్చి చూడొచ్చు. ప్రతి చిన్న విషయానికి మందులకు అలవాటు పడకుండా ఇంట్లోనే మీ కిచెన్లో రెమెడీస్ ఉంటాయండి. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యమే ఆనందం అనే కాన్సెప్ట్తో మా జర్నీ ఉంటుంది. సంప్రదించండి. నమస్తే అండి. నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మా దగ్గర వచ్చి చామంతులు మా స్పెషల్. స్పెషల్ అంటే ఒక కుండీలో ఒక మొక్కే ఇలా బంతిలా తయారు చేస్తాం. మన దగ్గరకు వచ్చేటప్పటికి 25 కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. మన దగ్గర 300 నుంచి 3000 రూపీస్ వరకు ఉన్నాయి. ప్రస్తుతం అయితే బిజినెస్ బాగుంది, ఇక్కడ క్రౌడ్ అయితే బాగా వస్తున్నారు, హ్యాపీ. నా పేరు సురేఖ అండి. మేము మాడుగుల నుంచి వచ్చాము. మా ఫేమస్ మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా. ఇది కొన్ని తరాల నుంచి వస్తుందన్నమాట. మాడుగుల హల్వా ఎవ్రీ ఇయర్ ఎనీ స్టాల్కి మేము వస్తాం అన్నమాట. మొన్న సరస్ అనే విజయవాడలో ప్రోగ్రామ్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ హల్వా కోసం టేస్ట్ చేసి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హల్వా తయారీ విధానం గోధుమ పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, హనీ ప్లస్ కివి స్పెషల్ అనమాట. ఇది ఎవరైనా తినొచ్చు. బాడీకి చాలా కూల్. 45 డేస్ స్టోరేజ్ కూడా ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్. ఇది కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? మా దగ్గర మ్యాంగో జెల్లీ ఉన్నాయి, తాటి తాండ్రి, కొబ్బరి లడ్డు, ఆయిల్ ఫ్రీ మిల్లెట్స్ మిక్చర్స్, ఆత్రేయపురం పూతరేకులు, అన్ని హోమ్ మేడ్ పికిల్స్, చాలా హోమ్ మేడ్. మొత్తం మా దగ్గర ఉన్నవన్నీ హోమ్ మేడ్ ఐటమ్స్ అండి. చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. కస్టమర్స్ కూడా చాలా బాగా మళ్ళీ వచ్చి కొంటున్నారు. ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. థ్యాంక్ యూ. దీని పేరు వచ్చేసి ఎమరాల్డ్ బిగామ్స్. దీని కాస్ట్ వచ్చి 1.5 lakhs.